డెమాన్ పవన్ 15 lakhs తీసుకొని టాప్ 3 కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యాడు. డెమాన్ పవన్కు ఉన్న నిజాయితీకి మనీ ఆఫర్ ఇస్తే కూడా ఎక్కడ వద్దంటాడేమో అనే టెన్షన్ వచ్చింది. కానీ మంచి డెసిజన్ తీసుకున్నాడు. 15 lakhs తీసుకొని చాలా మంచి పని చేశాడు. అయితే నిజానికి డెమాన్ పవన్ చాలా గ్రేటు. ఎందుకంటే ఒక లవ్ ట్రాక్తో నెగిటివ్ ఫుటేజ్తో బిగ్ బాస్ నుండి కానీ నాగార్జున గారి నుండి కానీ సీజన్ మొత్తం ఎలాంటి సపోర్ట్ లేకుండా టాప్ 3లోకి వచ్చాడంటే డెమాన్ పవన్ చాలా గ్రేటు. డెమాన్ పవన్ టాప్ 3లోకి వచ్చాడు అంటే మెయిన్ రీజన్ డెమాన్ పవన్ నిజాయితీ, టాస్కుల్లో పర్ఫార్మెన్సే. ఫైనల్లీ టాప్ 3గా 15 lakhs తీసుకొని డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు.